అయ్యప్ప స్వామి మీద అపారమైన భక్తితో భక్తులు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మరి దీక్ష తీసుకున్నవారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. మొదటిది, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు సూర్యోదయం ముందుగానే నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేయాలి. మరలా సాయంత్రం పూట కూడా స్నానం చేయాల్సి ఉంటుంది. రెండవది, ఇక దీక్ష పాటిస్తున్న భక్తులు ఉదయం లేదా సాయంత్రం కుదిరితే దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మూడవది, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు కాళ్లకు పాదరక్షలు ధరించకూడదు. నాలుగవది, ఇది మనందరికీ చాలా బాగా తెలిసిన విషయం, అయ్యప్ప మాల ధరించిన భక్తులు నల్లని దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఐదవది, అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు హెయిర్ కట్, షేవింగ్ చేయించకూడదు అనే చెప్పుకోవచ్చు. ఆరవది, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు చేతులు మరియు కాలి గోళ్లు కూడా కత్తిరించకూడదు. ఏడవది, ఇది చాలా ముఖ్యమైన నియమం, మెడలో ఎప్పుడు కూడా గురుస్వాములు వేసిన అయ్యప్ప మాలని తీయకూడదు. సాధారణంగా దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. 41 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో మాల తీయడానికి లేదు. దీక్ష పూర్తి చేసిన తర్వాతే అయ్యప్ప స్వామి మాల తీయవచ్చు. అలాగే అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు మంచంపై కానీ బెడ్పై కానీ నిద్రపోకూడదు. నేలపై లేదా చాప వేసుకొని పడుకోవాలి. అలాగే దీక్ష పాటిస్తున్న భక్తులు పూర్తిగా బ్రహ్మచారులుగా ఉండాలి. అది పెళ్ళైన వారైనా లేదా పెళ్లి కాని వారైనా. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారు మనస్సులో స్వామియే శరణమయ్యప్ప అన్న మంత్రం జపించడం చాలా మంచిది. దీక్ష తీసుకున్న వారు శవయాత్రల్లో పాల్గొనడం కానీ శవాన్ని చూడడం కానీ చేయరాదు. ఒకవేళ వారు చూడాల్సి వస్తే వెంటనే వారు చన్నీళ్లతో స్నానం చేయాలి. అలాగే అయ్యప్ప స్వామి వారికి శరణఘోష చెప్పుకొని ఆ తరువాతే వారు మిగిలిన పనులను చేసుకోవాల్సి ఉంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఒకవేళ వారికి పెళ్లి అయ్యి భార్య ఉన్నా లేక పరస్త్రీలందరినీ మాత అని వారిని దేవతా స్వరూపులుగా భావించి వారిపై అరవడం, వారితో సేవలు చేయించుకోవడం చేయరాదు. అయ్యప్ప స్వామి భక్తులు వారి పేరు చివరన అయ్యప్ప అని చేర్చుకొని వారి పేరును పలికేటప్పుడు కలిపి పలకాల్సి ఉంటుంది. వేరే ఎవరితో అయినా సంభాషించినప్పుడు అయ్యప్ప అని లేదా స్వామి అని సంభాషించాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు వారి నుదుటిపై ఎల్లప్పుడూ విభూది, కుంకుమ, చందనం ధరించాల్సి ఉంటుంది. ఇక భోజనం విషయానికి వస్తే సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసం మరియు మసాలా కలిగిన ఆహారం తీసుకోకూడదు. రాత్రి వేళలో అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నంత కాలం మీరు మీ గురుస్వామికి పాదాభివందనం చేయాలి. అయ్యప్ప స్వామికి శరణఘోష అంటే ఎంతో ఇష్టం. అందువల్ల అయ్యప్ప దీక్షను పాటిస్తున్న వారు ఎక్కువగా భజనల్లో పాల్గొనాలి.